ఈ రోజు మనం ఈ వీడియోలో ది నేషనల్ గ్యాలరీ, లండన్ మొదటి భాగం. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళా సంగ్రహాలయాలలో ఒకటి. చరిత్రలోని గొప్ప చిత్రకారులలో కొందరు సృష్టించిన కళాఖండాలను గురించి మనం క్లుప్తంగా తెలుగులో తెలుసుకోబోతున్నాము. పరిచయం. నేషనల్ గ్యాలరీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళా సంగ్రహాలయాలలో ఒకటి. ఇది లండన్లోని ట్రాఫాల్గర్ స్క్వేర్లో ఉంది. 1824లో స్థాపించబడిన ఈ గ్యాలరీలో 13వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం ప్రారంభం వరకు నాటి యూరోపియన్ చిత్రాల అద్భుతమైన సేకరణ ఉంది. దీనిలోని కళాకృతులు పునరుజ్జీవనం, రెనీసాన్స్, బరోక్ మరియు ఇంప్రెషనిజం వంటి ప్రధాన కళా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చరిత్రలోని గొప్ప చిత్రకారులలో కొందరు సృష్టించిన కళాఖండాలను పరిరక్షించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు ఈ గ్యాలరీ ప్రశంసించబడింది. 1. కానన్ వాన్ డెర్ పేలేతో కన్య మరియు శిశువు. చిత్రకారుని పేరు జాన్ వాన్ ఐక్. సంవత్సరం 1436. కన్య మేరీ. సాధువులు మరియు దాత జోరిస్ వాన్ డెర్ పేలేను చూపిస్తున్న ఒక వివరమైన మతపరమైన బలిపీఠ చిత్రం. వాస్తవికత, ఆకృతి మరియు ప్రతీకాత్మక వివరాలకు ప్రసిద్ధి చెందింది. 2. కల్వరికి మార్గం. చిత్రకారుని పేరు పీటర్ బ్రూగెల్ ది ఎల్డర్. సంవత్సరం 1564. రద్దీగా ఉండే ఫ్లెమిష్ ప్రకృతి దృశ్యంలో క్రీస్తు శిలువను మోస్తున్నట్లు చిత్రీకరించబడింది. బైబిల్ నాటకాన్ని రోజువారీ జీవితంతో మిళితం చేస్తుంది. 3. పంటకోతదారులు. చిత్రకారుని పేరు పీటర్ బ్రూగెల్ ది ఎల్డర్. సంవత్సరం 1565. పంట కోత కాలంలో విశ్రాంతి తీసుకుంటున్న రైతులను చూపుతుంది. గ్రామీణ జీవితాన్ని మరియు ప్రకృతి చక్రాన్ని కీర్తిస్తుంది. 4. ద్రవ్య మార్పిడిదారుడు మరియు అతని భార్య. చిత్రకారుని పేరు క్వెంటిన్ మార్ట్సిస్. సంవత్సరం 1514. ఒక వర్తకుడు మరియు అతని భార్య నాణేలు మరియు ఆభరణాలను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం దురాశ మరియు ప్రాపంచిక ప్రలోభాలపై వ్యాఖ్యానిస్తుంది. 5. సెయింట్ స్ట్రిప్టిచ్. సంవత్సరం సుమారు 1500. సంపూర్ణ రంగులు మరియు బంగారు నేపథ్యంతో సాధువులను చిత్రీకరించిన మతపరమైన ప్యానెల్ పెయింటింగ్. ఉత్తర ఐరోపాలోని భక్తి కళకు విలక్షణమైనది. 6. పవిత్ర త్రిత్వం. సంవత్సరం 15వ శతాబ్దం. దేవదూతలతో చుట్టుముట్టబడిన త్రిత్వానికి ప్రతీకాత్మక వర్ణన, ఆరాధన మరియు ధ్యానం కోసం ఉద్దేశించబడింది. 7. జ్ఞానుల ఆరాధన. చిత్రకారుని పేరు సాండ్రో బొటిసెల్లి. సంవత్సరం 1475. ముగ్గురు రాజులు క్రీస్తు శిశువును గౌరవిస్తున్నారు. పునరుజ్జీవన దృక్పథం మరియు చిత్తరువుల వంటి ఆకృతులు ఈ కూర్పులో ఆధిపత్యం వహిస్తాయి. 8. వ్యభిచారంలో పట్టుబడిన క్రీస్తు మరియు స్త్రీ. చిత్రకారుని పేరు పీటర్ బ్రూగెల్ ది ఎల్డర్. సంవత్సరం 1565. పాపం చేసినట్లు ఆరోపించబడిన ఒక స్త్రీని రక్షించడానికి క్రీస్తు జోక్యం చేసుకుంటాడు. తీర్పు కంటే కరుణకు ప్రాధాన్యత ఇస్తుంది. 9. మహిళా సాధువుల ద్విఫలకం. చిత్రకారుడు జర్మన్ గోతిక్ శైలి. సంవత్సరం 15వ శతాబ్దం. అలంకరించబడిన గోతిక్ వస్త్రధారణలో ప్రతీకాత్మక వస్తువులు మరియు గొప్ప అలంకరణ వివరాలతో ఉన్న మహిళా సాధువుల భక్తి ఫలకాలు. 10. చిత్రద్వయ చిత్రం. చిత్రకారుని పేరు బహుశా హన్స్ మెమ్లింగ్. సంవత్సరం 15వ శతాబ్దం. వ్యక్తిగత భక్తి లేదా వివాహ జ్ఞాపకార్థం ఉపయోగించే జంట చిత్ర ఫలకాలు. గొప్ప వివరాలు మరియు వాస్తవికతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 11. సెయింట్ జెరోమ్తో కూడిన ప్రకృతి దృశ్యం. చిత్రకారుని పేరు జోచిమ్ పాటినిర్. సంవత్సరం సుమారు 1515. సెయింట్ జెరోమ్ ఒక విశాలమైన ప్రకృతి దృశ్యంలో కనిపిస్తారు.
ప్రకృతి దృశ్యాలపై దృష్టి సారించిన చిత్రకళకు ఇది తొలి ఉదాహరణలలో ఒకటి. 12 క్రీస్తు విలాపం. సంవత్సరం 15వ శతాబ్దం. మరణించిన క్రీస్తు కోసం దుఃఖితులు విలపిస్తున్నారు. భావోద్వేగభరితమైన వ్యక్తీకరణ మరియు ప్రకాశవంతమైన రంగులు ఆధ్యాత్మిక నాటకీయతను పెంచుతాయి. 13 మాస్టా బలిపీఠ చిత్రం. చిత్రకారుడు మాస్ట్రో డి స్పిక్కానో. సంవత్సరం 1415 నుండి 1420. సంపూర్ణమైన బంగారు అలంకరణతో సాధువులు మరియు దేవదూతలచే చుట్టుముట్టబడిన వర్జిన్ మేరీ యొక్క గోతిక్ బలిపీఠ చిత్రం. 14 పునరుత్థానం. సంవత్సరం 15వ శతాబ్దం. క్రీస్తు వివిధ వ్యక్తులు మరియు కావలివారితో చుట్టుముట్టబడి సమాధి నుండి లేస్తారు. మరణంపై విజయాన్ని సూచించే ఒక సాధారణ క్రైస్తవ ఇతివృత్తం. 15 కథా దృశ్యాలతో సింహాసనాసీనమైన మేరీమాత మరియు శిశువు. కళాకారుడు ఇటాలియన్ బైజాంటైన్ గోతిక్ శైలి. సంవత్సరం 1300 నుండి 1350 శతాబ్దం. బైజాంటైన్ ప్రేరేపిత శైలిలో చిన్న బైబిల్ కథా దృశ్యాలతో చుట్టుముట్టబడిన కన్య మరియు శిశువును చూపిస్తున్న బంగారు పూత పూసిన మధ్యయుగపు ఫలకం. 16 పెంతెకోస్తు. సంవత్సరం మధ్యయుగ కాలం. పవిత్రాత్మను పొందిన తరువాత అపోస్తలులు సమావేశమయ్యారు. బంగారు నేపథ్యం మరియు శైలీకృత రూపాలు బైజాంటైన్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. 17 శిలువ వేయబడిన బలిపీఠం. సంవత్సరం 14వ-15వ శతాబ్దం. క్రీస్తు శిలువ వేయబడటాన్ని వివరించే బహుళ పలకల బలిపీఠం. గొప్ప బంగారు అలంకరణ భక్తిని ప్రేరేపించేలా ఉద్దేశించబడింది. 18 కన్యక పట్టాభిషేకం. సంవత్సరం 14వ శతాబ్దం. క్రీస్తుచే మేరీ స్వర్గపు రాణిగా పట్టాభిషేకం చేయబడింది. సాధువులు మరియు మధ్యయుగపు అలంకార వివరాలతో నిండి ఉంది. 19 శిలువ వేయడం. సంవత్సరం 15వ శతాబ్దం. శిలువపై ఉన్న క్రీస్తు చుట్టూ శోకసముద్రంలో మునిగినవారు మరియు సాధువులు ఉన్నారు. క్రైస్తవ మోక్షం దీనిలోని ప్రధాన ఇతివృత్తం. 20 సాధువులతో మేరీమాత మరియు శిశువు. చిత్రకారుని పేరు బహుశా ఫ్రా ఏంజెలికో. సంవత్సరం 15వ శతాబ్దం. కన్యక మేరీ సాధువులు మరియు దేవదూతలతో సింహాసనంపై ఆసీనురాలై ఉంది. ఆధ్యాత్మికతను తొలి పునరుజ్జీవన వాస్తవికతతో మిళితం చేస్తుంది. 21 శాపగ్రస్తుల పతనం. చిత్రకారుని పేరు పీటర్ పాల్ రూబెన్స్. సంవత్సరం 1620. పాపులను నరకంలోకి విసిరివేస్తున్న నాటకీయ బరోక్ దృశ్యం. శక్తివంతమైన కదలిక మరియు కండరాల ఆకృతులు ఈ కూర్పులో ఆధిపత్యం వహిస్తాయి. 22 సెయింట్ పాల్ యొక్క మతమార్పిడి. చిత్రకారుని పేరు టింటోరెట్టో. సంవత్సరం 16వ శతాబ్దం. సెయింట్ పాల్ దైవ ప్రకటనను అనుభవిస్తారు. చైతన్యవంతమైన కూర్పు మరియు నాటకీయమైన కాంతి ఉద్రిక్తతను సృష్టిస్తాయి. 23 అరణ్యంలో సెయింట్ జెరోమ్. చిత్రకారుని పేరు టిటియన్. సంవత్సరం సుమారు 1575. సెయింట్ జెరోమ్ ఏకాంతంలో గ్రంథాలను అధ్యయనం చేస్తారు. గొప్ప రంగు మరియు భావోద్వేగ లోతు టిటియన్ యొక్క చివరి శైలికి విలక్షణమైనవి. 24 ఒక వృద్ధురాలి చిత్రం. చిత్రకారుని పేరు బహుశా టిటియన్. సంవత్సరం 16వ శతాబ్దం. వృద్ధాప్యం మరియు మానవత్వాన్ని నొక్కిచెప్పే ఒక ఆలోచనాత్మక చిత్రం. వెనీషియన్ చిత్రకారులు తరచుగా నాటకీయమైన కాంతి మరియు ఆకృతిని ఉపయోగించారు. 25 చిన్న వీధి. చిత్రకారుని పేరు జోహన్నెస్ వెర్మీర్. సంవత్సరం 1658.
డచ్ వారి దైనందిన జీవితాన్ని చిత్రీకరించే నిశ్శబ్ద వీధి దృశ్యం. వెర్మీర్ యొక్క కాంతి నైపుణ్యం వాస్తవికతను మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. 26. చేపల మార్కెట్. చిత్రకారుని పేరు జోచిమ్ బ్యూకెలేర్. సంవత్సరం 1568. సజీవమైన వాతావరణంలో మార్కెట్ వ్యాపారులు చేపలను అమ్ముతున్నారు. జానపద చిత్రకళను నిగూఢమైన మతపరమైన ప్రతీకలతో మిళితం చేస్తుంది. 27. అంతిమ తీర్పు. సంవత్సరం 16వ శతాబ్దం. మరణానంతరం తీర్పు పొందే ఆత్మలతో నిండిన దృశ్యం. శరీర నిర్మాణ శాస్త్రం మరియు దైవిక న్యాయం పట్ల పునరుజ్జీవన కాలపు ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. 28. శిలువ వేయబడిన బలిపీఠం. సంవత్సరం 15వ శతాబ్దం. సన్యాసులు మరియు శోకసముద్రంలో మునిగిన వారితో శిలువ వేయబడిన క్రీస్తు చర్చి భక్తి మరియు కథలు చెప్పడం కోసం చిత్రించబడింది. 29. ఒక డచ్ నగరం యొక్క దృశ్యం. చిత్రకారుని పేరు బహుశా జాన్ వాన్ డెర్ హెడెన్. సంవత్సరం 17వ శతాబ్దం. పట్టణ వీధి మరియు చర్చి వాస్తుశిల్పం ఖచ్చితమైన వివరాలతో చిత్రీకరించబడింది. శ్రేయస్సు మరియు పౌరగర్వాన్ని హైలైట్ చేస్తుంది. 30. ఒక గోతిక్ చర్చి లోపలి భాగం. చిత్రకారుని పేరు పీటర్ సేన్రెడామ్. సంవత్సరం 17వ శతాబ్దం. సౌష్ఠవం మరియు కాంతికి ప్రాధాన్యతనిచ్చే ప్రశాంతమైన చర్చి లోపలి భాగం డచ్ ప్రొటెస్టెంట్ వాస్తుశిల్పం మరియు వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. ది నేషనల్ గ్యాలరీ, లండన్. 2వ భాగం కొనసాగింపుగా. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో నేర్చుకున్న విలువైన విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు క్లిష్టమైన అంశాలను కూడా చాలా సులభంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. ప్రతి వీడియోలో ఉపయోగకరమైన పాఠాలు, ప్రేరణనిచ్చే ఆలోచనలు మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే సూచనలు ఉంటాయి. విద్యతో పాటు మంచి విలువలు, ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం. మీరు మా వీడియోలను చూసి జ్ఞానం పొందుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆదరణ మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని మంచి మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభానాద్రి రావ్.